పోలీసులు ఎక్కడికక్కడ హైదరాబాద్ లో పలు చోట్ల మద్యం తాగి వాహనాలు నడిపిన వారిని పట్టుకున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి. అయితే హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు ఓ రేంజ్ లో జరిగాయి. అయితే పొద్దుంతా ఉద్యోగాలు పనులు చేసుకుని రోజువారీ సమయం కంటే కాస్త ముందుగానే న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో జాయిన్ అయ్యారు కొందరు. అయితే మొత్తం త్వరగా కూడా తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది అన్నట్లుగా సాయంత్రం లోపే ఫుల్ డిచ్ అయ్యి పోలీసులకు పట్టుబడ్డారు. అయితే రీడింగ్ చూసి కూడా పోలీసులు కూడా షాక్ అవ్వాల్సి వచ్చింది. న్యూ ఇయర్ ను దృష్టిలో ఉంచుకొని పోలీసులు బుధవారం సాయంత్రం 7 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభించారు. సిటీ వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ టెస్టులు కూడా నిర్వహించారు. మద్యం సేవించి డ్రైవ్ చేస్తున్న వాళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నిర్వహించిన తనిఖీలో ఆటో డ్రైవర్ ఫుల్గా మద్యం సేవించి పట్టుబడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో ఆటో డ్రైవర్ కు ఏకంగా 242 పాయింట్ల రీడింగ్ రావడం చూసి పోలీసులే ఆశ్చర్యానికి పోయాయి. ఆటో డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులు మొత్తం కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చూసుకునే కనుక హైదరాబాద్ లో మొత్తం తోలుగా కూడా మొత్తం ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా పట్టుకున్నారు. వందల సంఖ్యలో వాహనాలను కూడా సీజ్ చేశారు. అయితే ఈ రోజు మొత్తం కూడా ఏవైతే వాహనాలను సీజ్ చేశారో వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చేసి తమ ఆధారాలను చూపించేసి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు అప్పచెప్తామంటూ చెప్తున్నారు. కొంతమంది పైన కేసులు కూడా నమోదు చేశారు. అయితే తాగి వాహనాలు నడిపించే వారిపైన కేసులు నమోదు చేశారు. ఎక్కడికెక్కడ చూస్తే కొంతమంది పోలీసుల పైన తిరగబడ్డటువంటి దృశ్యాలు కూడా అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మద్యం తాగి వాహనాలు నడపకూడదని తెలంగాణ పోలీసులు ఇప్పటికే సూచించిన నేపథ్యంలో మద్యం ఎంత తాగి నడిపితే ఇబ్బంది ఉండదు, లేకపోతే జరిమానా లాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ రూల్స్ తెలుసుకోండి అంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. నూతన సంవత్సర వేడుకలు అయితే మరికొన్ని గంటలు మొదలవుతాయంటే అప్పటి నుంచే అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు కాబట్టి భారీ ఎత్తున వాహనాలను కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.